వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం థర్డ్ సెమ్ కెమిస్ట్రీ. ఇందులో మీకు 4 పేపర్లు ఉంటాయి. మీ అందరికీ తెలుసు. ఈ 4 పేపర్లు కూడా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నోట్స్ రాసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరుగుతుంది. ఈ 4 పేపర్లు ఎక్కడ ఉంటాయి సార్ అంటే మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఎనీ సెమిస్టర్ ఎనీ సబ్జెక్ట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది ఈ 4 పేపర్లో ఒక పేపర్ అయిన ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ పేపర్లో మీకు 5 యూనిట్లు ఉంటాయి. మాకు తెలుసులేండి సార్ అనుకోవచ్చు మీరు. ప్రతి పేపర్లో 5 యూనిట్లే ఉంటాయి. ఓకేనా? సో ఈ 5 యూనిట్లో మేము యూనిట్కి 5 క్వశ్చన్లు చొప్పున చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు 5 కన్నా ఎక్కువ ఉంటాయి, అది మీరు స్కిప్ చేయండి, పర్లేదు. 5 క్వశ్చన్లు ప్రతి యూనిట్, అంటే 5 యూనిట్ల నుంచి 25 క్వశ్చన్లు చెప్పడం జరుగుతుంది. ఈ 25 క్వశ్చన్లు నువ్వు ప్రిపేర్ అయినట్లయితే డ్యామ్ షూర్గా పడే క్వశ్చన్స్ నాన్న. ఈజీగా 60+ వచ్చేస్తారా? ఈ 25 క్వశ్చన్లు డ్యామ్ షూర్గా మీకు 60+ మార్క్స్ చాలా సింపుల్గా వస్తాయి. నేను మరలా చెప్తున్నాను, ఈ పేపర్ ఈ క్లాసులు అనేది 75 అవుట్ ఆఫ్ 75 క్యాండిడేట్స్ కాదు. ఎవరైతే నాకు సిలబస్సే తెలియదు, అసలు నాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఈ క్లాసెస్ నాన్న. చాలా తేలిగ్గా, చాలా సింపుల్గా, డీటెయిల్డ్గా మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది, పీపీటీ ఇవ్వడం జరుగుతుంది, వీడియో క్లాసులు ఇవ్వడం జరుగుతుంది, మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు యాప్లో చాలా ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో మీరు చేయాల్సిందంతా ఏంటంటే జస్ట్ ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి. అంటే నేను చెప్తున్న క్లాసు వినేసి ఒక్కసారి నోట్స్ మీద రాయండి, అప్పుడు మీకు వచ్చేస్తుంది. ఓకేనా? చాలా తేలిగ్గా చెప్తాను నాన్న, చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్ హాలోజన్ కాంపౌండ్స్. ఈ పేపర్లో మొదటి యూనిట్ హాలోజన్ కాంపౌండ్స్. నేను మరలా చెప్తున్నాను, క్వశ్చన్ బై క్వశ్చన్ చదవండి. 5 క్వశ్చన్లు ఫస్ట్ యూనిట్ మొత్తం ఈ రోజే కంప్లీట్ చేసేస్తాం, చెయ్యండి, తప్పులేదు. కానీ ఒక క్వశ్చన్ నేను చెప్పాక ఆ క్వశ్చన్ మీరు రఫ్ నోట్స్ మీద రాసుకొని ప్రిపేర్ అవ్వండి. అప్పుడు రెండో క్వశ్చన్కి రండి. ఇదే రాకుండా రెండో క్వశ్చన్కి వస్తే మీకు అస్సలు అర్థం కాదు. ఫస్ట్ ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయండి, చేశాక రెండో క్వశ్చన్కి రండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్ ఎలాగా అని అడుగుతాడు. డ్యామ్ షూర్ 10 మార్కుల క్వశ్చన్. ప్రిపరేషన్, ప్రాపర్టీస్ కొన్నిసార్లు కలిపి అడుగుతాడు, కొన్నిసార్లు వేరుగా అడుగుతాడు. ప్రిపరేషన్స్ ఫస్ట్ క్వశ్చన్, ప్రాపర్టీస్ సెకండ్ క్వశ్చన్. ఓకేనా? అసలు ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఆల్కైల్ హ్యాలైడ్ ఇలా చూపిస్తాను నాన్న. ఆల్కైల్ హ్యాలైడ్ని ఎక్స్తో ఇండికేట్ చేస్తారు, తెలుసు కదా. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వీటిని హ్యాలైడ్స్ అంటారు. ఆర్ అంటే CH3, C2H5, C3H7, వీటిని ఆర్ అంటారు. సో సింపుల్గా ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX. చూడు ఇలా వస్తుంది, RX. ఎక్స్ ప్లేస్లో ఫ్లోరిన్ రాయొచ్చు, క్లోరిన్ రాయొచ్చు, బ్రోమిన్ రాయొచ్చు, అయోడిన్ రాయొచ్చు. ఈ 4గిట్లో ఏదైనా రాయొచ్చురా. కనిపిస్తుందా? ఎక్స్ ప్లేస్లో ఈ 4గిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నీకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తారు. నేను ఎక్కువగా Cl వాడతాను అన్న, క్లోరిన్ని ఎక్కువగా వాడతాను నేను. ఓకేనా? క్లోరిన్ లేకపోతే బ్రోమిన్ వాడతాను, ఈ రెండింటిని ఎక్కువ వాడతాను. కొంతమంది ఫ్లోరిన్ వాడతారు, నో ప్రాబ్లం, ఏదైనా వాడవచ్చు. ఓకే, ఆర్ ప్లేస్లో CH3 అయినా తీసుకోవచ్చు, C2H5 అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇదంతా పక్కన పెట్టండి. క్వశ్చన్ ఆన్సర్ ఏంటనేది చూద్దాం. మీకు చిన్నది ఒక జనరల్ ఐడియా ఉండాలని చెప్పి ఇదంతా చెప్పాను, ఇదంతా మీకు అనవసరం. సరే, వాడికి ఏం చెప్పాలా? ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్ అంటే RX ఫార్మేషన్లో ఉన్న ఎలిమెంట్ని ప్రిపేర్ చేయమన్నాడు. ఎలా ప్రిపేర్ చేస్తామని అడిగాడు. ఫస్ట్ పాయింట్, ఆల్కైల్ హ్యాలైడ్స్ జనరల్లీ మేడ్ ఫ్రమ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ తెలుసా? ఇథైల్ ఆల్కహాల్ అంటాం, C2H5OH. అంటే ఆల్కహాల్ అంటే ఎలా ఉండాలి? ROH. ఎలా ఉండాలి ఆల్కహాల్ అంటే? ROH రూపంలో. మనం ఏం ప్రూవ్ చేయాలి? RXను చూపించాలి. ఓకే, ROH నుంచి వస్తాయి. ఎలాగా? ఏ హైడ్రోజన్ హ్యాలైడ్ కెన్ రీప్లేస్ ద OH గ్రూప్ ఆఫ్ ఎన్ ఆల్కహాల్ బై ఏ హాలోజన్. ఏం అర్థం కాలేదు సార్, చెప్తాను చూడు. ఒక ఆల్కహాల్ అనేది ROH అనేది రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ RCl అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ వాటర్. ఇలా అయినా రాయొచ్చు. సింపుల్లీ ఒక ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఏదైతే
ఒక ఆల్కహాల్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో రియాక్ట్ అయ్యి మనకేమిస్తుందిరా? ఆల్కైల్ హాలైడ్. ఆడికి అదే కదా చూపించాలి మనం. చూపించామా లేదా? ఇది ఫస్ట్ ప్రిపరేషన్. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ ఇలా రాసినా నో ప్రాబ్లమ్. లేదా నేను ఇప్పుడు చెప్తున్నాను. అలా రాసినా నో ప్రాబ్లమ్. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్. కథం. ఓకే. అంతే. అలా రాసినా లేదా ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ జనరల్లీ మేడ్ ఫ్రమ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ నుంచి ఆల్కైల్ హాలైడ్‌ని తయారు చేయొచ్చు. ఎలా చేస్తావు? OH గ్రూప్‌ని హాలైడ్ గ్రూప్‌ని OH గ్రూప్‌తో రీప్లేస్ చేస్తాము. అంటే OH ప్లేస్‌లో హాలైడ్ వస్తుంది అని చెప్తున్నాడు. అదంతా నాకెందుకు? తేలిగ్గా చెప్పే. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్. అయిపోయిందిరా. ఇదేరా ఫస్ట్ ప్రిపరేషన్. వచ్చిందా? నీకు డౌట్ ఉందా? ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నానంటే నీకు ఇవి అర్థం కాకపోతే క్వెషన్ అర్థం అవ్వదు. ఓకేనా? ఫస్ట్ క్వెషన్. ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్ అండ్ ఎక్స్ట్రా వాటర్. ఇది రాయకపో నో ప్రాబ్లమ్. రాస్తే మంచిది. కానీ ఇక్కడి వరకు రాయాలి. చూడు 6 Cl ఒకటి అయిపోండ్రు. HOH H2O. అంతే. దీనికేం కష్టం ఉంది? చాలా తేలిక. ఓకే. ఇంకొక ప్రిపరేషన్ చూద్దాం. రెండో ప్రిపరేషన్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్ ఆర్ సన్‌లైట్. యూవీ లైట్‌ని సన్‌లైట్‌ని ఇలా ఇండికేట్ చేస్తాం. H ఇలా ఇండికేట్ చేయాలి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్. ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. హాలోజన్స్ రియాక్ట్ విత్ ఆల్కేన్స్ టు ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్. చెప్పాను. X రూపంలో ఉండాలి. అంటే CH3 లేదా C2H5 ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ CH3 ఉంది. X రూపంలో Cl ఉంది. అంతే. ఆల్కైల్ హాలైడ్. సింపుల్‌గా చెప్పండి సార్. అంటే ఆల్కేన్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్. ఆల్కైల్ హాలైడ్ అన్నాడు. ఆల్కైల్ క్లోరైడ్ చూపించాం. క్లోరైడ్ అవ్వచ్చు, ఫ్లోరైడ్ అవ్వచ్చు, బ్రోమైడ్ అవ్వచ్చు, అయోడైడ్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. నేను క్లోరైడ్‌ని చూపించాను. ఇలా రాస్తావా? లేదా సింపుల్‌గా ఆల్కేన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్ అలా రాసిన ప్రాబ్లం. ఎలా రాసినా నేను ఇప్పుడు చెప్పినట్టు రాసినా ఒకటే నాన్న. ఓకేనా? నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం. అర్థమవుతుంది కదా? 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇవి ఆల్రెడీ మీరు ఇంటర్‌లో చదివినవేరా. ఇక్కడ కొత్త ఏం కాదు. ఇంటర్‌లో మీకు గుర్తుండదు మళ్ళీ ఇచ్చాడు అంతే. ఓకేనా? సరే నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం. ఇది ఆల్కీన్ చూసుకో. ఇది ఆల్కేన్. సి ఉంది, హెచ్‌లు 4 ఉన్నాయి. ఇక్కడ చూడు 2 Cలు ఉన్నాయి, హెచ్‌లు 4 ఉన్నాయి. C2H4 ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఎలా రాసినా ఒకటేరా. దీన్ని ఆల్కీన్ అంటారు. ఆల్కీన్ రియాక్ట్ విత్ చెప్పు హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్. అదే రాశాను కదా. క్లోరైడ్ అన్నా హాలైడ్ అన్నా నీకు నచ్చింది రాసుకో, ప్రాబ్లం లేదురా. Cl రాస్తావా, Br రాస్తావా, I రాస్తావా, F రాస్తావా, అది నీ ఇష్టం. లేదు సార్ నాకు ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా X రాసిరా. అదైనా రైటే. X రాస్తే హాలైడ్ అని రాయాలా, Cl రాస్తే క్లోరైడ్ అని రాయాలా, F రాస్తే ఫ్లోరైడ్ అని రాయాలా, Br అని రాస్తే బ్రోమైడ్ అని రాయాలా, I రాస్తే అయోడైడ్ అని రాయాలా. సింపుల్‌గా చెప్పేయండి సార్. ఎందుకు సార్ మనకింత అంటే ఆల్కీన్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్కైల్ క్లోరైడ్ C2H5Cl. అంతే. ఎందుకురా ఇది ఏం కష్టమా? ఒక ఆల్కీన్ తీసుకున్నాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో రియాక్ట్ చేసావు, C2H5Cl. ఇది ఎలాగొచ్చింది సార్? Cl 2 ఉన్నాయి, Hలు 4 ఉన్నాయి, ఇక్కడ ఒక H ఉంది. Cl 2, Hలు 5, Cl 1. దీనికి ఎందుకురా మనకి అంత థియరీ? సింపుల్ రా. ఓకేనా? నెక్స్ట్ ప్రిపరేషన్ రా. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో ఇది మీకు పీపీటీ రూపంలో యాప్‌లో ఉంటది నాన్న. ఇది ఉంటది, నోట్స్ ఉంటది. ఓకేనా? సరే. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. కొత్త పదం వచ్చింది. పెరాక్సైడ్. పెరాక్సైడ్ ప్రెజెన్స్‌లో సల్ఫ్రైల్ క్లోరైడ్. ఇది నాన్న. దీన్ని సల్ఫ్రైల్ క్లోరైడ్ అంటారు. మీరు 3వ సెమ్‌కి వచ్చారు కదా, అంటే కొద్దిగా పెద్ద పిల్లలు అయ్యారు కదా, కొద్దిగా కష్టమైన పదాలు వస్తాయి. సల్ఫ్రైల్ క్లోరైడ్.
రియాక్ట్ విత్ ఆల్కేన్. ఆల్కేన్ అంటే ఇందాకలా చెప్పాను CH4 అని తీసుకోమని. అలాగైనా తీసుకోవచ్చు, లేదా ఎలాగైనా తీసుకోవచ్చు. సో మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఏం చేస్తాను, CH4 తీసుకోమంటాను. నేనైతే ఎక్కువ మీకు CH4 తీసుకోమని చెప్తాను. CH4 రియాక్ట్ విత్ సల్ఫరైల్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ టు గివ్ ఆల్కైల్ హ్యాలైడ్. రిమైనింగ్ బై ప్రొడక్ట్స్ రాసుకో నువ్వు. ఓకేనా, అది గుర్తుపెట్టుకో, అవి అక్కర్లేదు. ఇక్కడ వరకు మెయిన్ పార్ట్. ఏం చేసావు, ఆల్కేన్. ఏం చేసావు, సల్ఫరైల్ క్లోరైడ్తో. ఏం జరిగింది, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. ఏమొచ్చింది, ఆల్కైల్ క్లోరైడ్. అయిపోయిందిరా, ఏమందిరా, ఇదేమైనా కష్టమా. ఆల్కేన్ రియాక్ట్ విత్ సల్ఫరైల్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హ్యాలైడ్. చిన్న పిల్లడికి చెప్పినట్టు చెప్తున్నాను. ఓకేనా, అంతే, అయిపోయింది. ఇలాగ రాస్తావా, నేను చెప్పినట్టు రాస్తావా, అది నీ ఇష్టం. నీకు ఎలాగ అర్థమైతే అలా రాసుకో. సరే, నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాంరా. పొటాషియం. ఏంటో తెలుసు కదా పొటాషియం అని. పొటాషియం అయోడైడ్. నేను మేద్ద చదవకరా, వదిలే మేద్ద. పొటాషియం అయోడైడ్ రియాక్ట్ విత్ ఆల్కలైల్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ అయోడైడ్. సార్ నాకు అయోడైడు, క్లోరైడు, బ్రోమైడు, ఫ్లోరైడ్ ఇబ్బందిగా ఉంది సార్ అంటే హాలైడ్ అని రాసే. నీకే ఒక్క మార్క్ కూడా పోదు. సార్ ఇక్కడ అయ్యి ఉంది కదా సార్, అయోడైడ్ అని రాయకుండా హాలైడ్ అని రాస్తే పోతాయేమో, ఒక్క మార్కు కూడా పోదు. ఓకేనా. సో పొటాషియం అయోడైడ్ రియాక్ట్ విత్ ఆల్కైల్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హ్యాలైడ్. అదే రాశాను చూసుకో. పొటాషియం అయోడైడ్ అనేది ఆల్కైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఆల్కైల్ హ్యాలైడ్ వచ్చింది. చూడు, K6 అయ్యా ఒకటి అయిపోయినరు, KCl ఒకటి అయిపోయినరు, అంతే కదా మొగయి. పొటాషియం అయోడైడ్ రియాక్ట్ విత్ ఆల్కైల్ క్లోరైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ అయోడైడ్, అంతే. అర్థమైందా? సింపుల్ ప్రిపరేషన్స్ నాన్న, 5 ప్రిపరేషన్స్ రా. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయి నాన్న. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని ఇచ్చాడు అనుకో, అక్కడ వరకు రాస్తే చాలు, 5 ప్రిపరేషన్స్ చాలు. కానీ క్వశ్చన్ మ్యాక్సిమం ప్రిపరేషన్ ప్రాపర్టీస్ కలిపి అడుగుతాడు. 2 విడివిడిగా అడగడు, కలిపి అడుగుతాడు. ఒకవేళ నీకు 10 మార్కులు ప్రిపరేషన్ అని ఇచ్చాడు అనుకో, ప్రాపర్టీస్ కూడా కలిపి రాస్తాయి. ఓకేనా, కలిపే ఇస్తాడు. కొన్నిసార్లు ప్రిపరేషన్ మాత్రం ఇస్తాడు. ప్రాపర్టీస్ మరి ఇప్పుడు చూద్దామా మనం. 5 ప్రిపరేషన్లు అర్థమయ్యా. ప్రాపర్టీస్, కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ నాన్న. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి కలర్లెస్, కలర్లు ఉండవు. ఈ లిక్విడ్స్ ఏవైతే ఆల్కైల్ హ్యాలైడ్స్ లిక్విడ్స్ ఉంటాయో స్వీట్ స్మెల్ వస్తుంది. అంటే మనం మైసూర్ పాక్ తింటాం కదా, అప్పుడు ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది. ఓకేనా. సరే, ఇవి వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. మరి అందులో సాల్యుబుల్ అవుతాయి అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి. సాల్యుబుల్ అని రాయొచ్చు, డిజాల్వ్ అని రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే, కొత్త ఏం కాదు, మీరు చిన్నపిల్ల ఏం కాదు. ఓకేనా. సో వాటర్లో సాల్యుబుల్ అవ్వు, ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్, వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేది మాలిక్యులర్ వెయిట్ పెరుగుతున్న కొద్దీ బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతూ పోతాయి. ఏంటి, మాలిక్యులర్ వెయిట్ పెరుగుతున్న కొద్దీ అంటే అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ దీని యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ పాయింట్, ఆల్కైల్ హ్యాలైడ్ అనేది వీక్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏమంటారు, వీక్ పోలార్ మాలిక్యూల్స్. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్, 4 ప్రాపర్టీలు గుర్తుపెట్టుకో. ఇది మీకు 5 మార్క్స్లో కూడా ఇవ్వడానికి అవసరం ఉంటుంది. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ అని అనుకో 4 రాసి, అదే కెమికల్ ప్రాపర్టీస్ అని అడిగాడు అనుకో అప్పుడు ఎలా ప్రారంభం అవుతాయి. ఇక్కడ కూడా రియాక్షన్లో ఉంటారా. ఓకేనా. ఉర్జ్ రియాక్షన్ అంటారు. ఏమంటారు దీన్ని, నీకు రియాక్షన్ చెప్తాను, దీని పేరు ఉర్జ్ రియాక్షన్ నాన్న. చెప్పు. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం టు ఫార్మ్ ఆల్కేన్ అండ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు రాస్తే చాలు. బై ప్రొడక్ట్ రాయాలా, కానీ ఇక్కడ రాయక్కర్లేదు, ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకే. సరే చెప్పు. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం టు గివ్ ఆల్కేన్. నన్ను ఆర్ఆర్ అని ఆల్కేనే, CH4 అన్న ఆల్కేనే, ఎలా రాసినా నో ప్రాబ్లం రే, మర్చిపోకండి. ఓకే. చూడు, 2 Rలు ఉన్నాయి, 2 Xలు ఉన్నాయి, 2 NAలు ఉన్నాయి. 2 Rలు ఒక దగ్గర ఉండిపోయాయి. అప్పుడేం మిగులుతుంది,
2 ఎన్ఏలు 2 ఎక్స్‌లు. అదే 2 ఎన్ఏఎక్స్ అని రాశాను అంతే. ఆర్‌కి బదులు CH3 రాశాను. ఎక్స్‌కి బదులు Br రాశాను. అప్పుడేమవుద్ది CH3 2NaBr. ఓకే. చాలా సింపుల్ రా. పెద్ద కష్టమేం కాదు. చాలా తేలిక. మీరు సింపుల్‌గా నేర్చేస్తారు. ఒకసారి వింటే నేర్చేస్తారు మీరు. ఇది కష్టమేం కాదు. ఓకేనా? చెప్పు. ఇదంతా నువ్వు మర్చిపో. ఆల్కైల్ హాలైడ్ సోడియంతో రియాక్ట్ అయింది. ఆల్కేన్ ఇచ్చింది. అంతేరా. నెక్స్ట్ మీకు కొన్నిసార్లు 5 మార్క్స్‌లో వుర్జ్ రియాక్షన్ అని ఇచ్చాడనుకో, ఇదే దాని యొక్క రియాక్షన్. ఓకేనా? అంటే కొన్నిసార్లు కెమికల్ ప్రాపర్టీస్ అని అడుగుతాడు. లేదా స్టేట్ అండ్ ప్రూవ్ లేదా రైట్ అబౌట్ వుర్జ్ రియాక్షన్ అంటాడు. అప్పుడు ఇదే రాయాలా. ఓకేనా? సరే నెక్స్ట్. ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ విత్ మెగ్నీషియం టు ఫార్మ్ ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ ప్లేస్‌లో C2H5 హాలైడ్ ప్లేస్‌లో Br. అంటే ఇది మెయిన్ ఫార్మ్ నాన్న. ఇది ఎగ్జాంపుల్ నాన్న. ఓకేనా? ఆల్కైల్ ప్లేస్‌లో C2H5 ఎక్స్ ప్లేస్‌లో Br Mg ప్లేస్‌లో Mga. సో అప్పుడేమైంది? RMgX C2H5MgBr. Alkyl halide react with magnesium to form alkyl magnesium halide. అయిపోయింది. అంటే ఇదే కష్టం రా. చాలా సింపుల్ రా. సరే నెక్స్ట్ చూడు. ఆల్కైల్ హాలైడ్ RX react with hydrogen to form alkyl plus హైడ్రోజన్ హాలైడ్. ఇలా రాయొచ్చు నాన్న. సింపుల్‌గా ఆల్కైల్ హాలైడ్ అనేది H2తో రియాక్ట్ అయ్యింది టు గివ్ ఆల్కేన్ అండ్ హైడ్రోజన్ హాలైడ్. దీన్ని ఎలా రాశాను నేను? ఆల్కైల్ హాలైడ్ ఈజ్ రెడ్యూస్డ్ అలా కూడా రాయొచ్చు నాన్న. రెడ్యూస్డ్, ఆక్సిడైజ్డ్ అలా కూడా రాస్తాం. లేదు నాకు ఆ తతంగం అంతా ఎందుకు, సింపుల్‌గా గుర్తుండాలంటే ఆల్కైల్ హాలైడ్ reacted with H2 to form alkane and hydrogen iodide. ఖతం हो गई. అయిపోయింది. చాలా సింపుల్. అర్థమవుతుందా? ఏమైనా కష్టంగా ఉందా? ఇంతే. ఇలా రాస్తే నీకు 10 మార్కులు. ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, ప్రిపరేషన్స్. సింపుల్‌గా ఉంది కదా! ఫస్ట్ క్వెషన్ కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటది. ఏం